ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం ఫ్రెండ్స్. రీసెంట్గా ఏంటంటే కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మంచి మైండ్ గేమ్ అనేది ప్లే చేశారు. ఇట్స్ ఎ సైకలాజికల్ గేమ్. సో లెట్స్ సీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మనకి 2 లైన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి. 42,000 ఇది ఒక లైను, అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 41,725. సో ఈ జోన్లో ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో, ఏదైతే సెల్లర్స్ యొక్క ఫోర్స్ ఉందో దాన్ని మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకున్నారు. అండ్ మోరోవర్ ఏంటంటే టెక్నికల్గా మాట్లాడాలంటే ఒక ట్వీజర్ బాటమ్ అనేది కూడా క్రియేట్ అయింది. వెరీ పవర్ఫుల్ ట్వీజర్ బాటమ్, అంటే 2 క్యాండిల్ సేమ్ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇది మనం ట్వీజర్ బాటమ్ అంటాం. అండ్ ఆఫ్ కోర్స్ మొన్నటి రోజున ఈ యొక్క క్లోజింగ్ కూడా ఈ ట్వీజర్ బాటమ్ హై పైన ట్రిగ్గర్ అవ్వడం అనేది జరిగింది, అంటే క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా అంటే ఇట్స్ ఎ బుల్లిష్ సెటప్ అన్నమాట. బట్ మైండ్ గేమ్ ఎలా ప్లే చేశారంటే ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ రఫ్గా నేను మార్క్ చేస్తుంది ఏంటంటే 42,000. సో ఎప్పుడైతే 42,000కి వస్తుందో బయింగ్ అనేది చేస్తున్నారు. బిగ్ ప్లేయర్స్ ఏం చేశారంటే కొద్దిగా గ్యాప్ అప్ అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేయటం ఓకే, ఇది సపోర్ట్ యాక్చువల్గా హైలో ఓపెన్ చేస్తున్నారు. దాన్ని చాలామంది బై చేస్తారు, ఎందుకంటే మంచి సపోర్ట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఆబ్వియస్గా బయింగ్కే ట్రై చేస్తుంటారు. ఫోర్స్గా మళ్ళీ ఈ జోన్లోకి తీసుకురావడం, అక్కడ నుంచి కొద్దిగా రికవర్ చేయటం. ఇది ఫస్ట్ డే. నిన్నైతే హెవీగా సెల్లింగ్ అనేది చేశారు. ఈరోజు కూడా టాక్టికల్గా ఏంటంటే మార్నింగ్ ఒక 15-హాఫ్ అన్ అవర్ ఏంటంటే పైన ట్రేడ్ చేశారు. మళ్ళీ ఏదైతే జోన్ ఉందో ఈ జోన్లోకి తీసుకొచ్చి ఒక రకంగా ఏంటంటే చాలా స్ట్రాంగ్గా షేక్ చేశారు. చూడటానికి ఇక్కడ ఇండెసిషన్ లాగా ఉన్నప్పుడు కూడా ఈ లెవెల్ దాకా వెళ్ళారు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ప్రీవియస్ డే క్యాండిల్ లో, ఆ క్యాండిల్ లోని బ్రేక్ చేశారు. మళ్ళీ అంతకుముందు ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ని కూడా బ్రేక్ చేసి అక్కడ నుంచి మళ్ళీ షార్ప్గా వీషెఫ్ రికవరీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, అంతకుముందు రోజున మనం డిస్కస్ చేసుకున్నట్టు గ్యాప్ అప్ అయింది, అక్కడ నుంచి షార్ప్ సెల్ ఆఫ్, దాని తర్వాత బుల్ ట్రాప్, మళ్ళీ షార్ప్ సెల్ ఆఫ్. ఇక ఈరోజు విషయానికి వస్తే కొద్దిగా పైకి తీసుకెళ్లారు, న్యూట్రల్గా ఓపెన్ చేశారు, కొద్దిగా పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి కూడా హెవీ సెల్ ఆఫ్ అనమాట. ఎక్కడా కూడా బయ్యర్కి ఈ ఛాన్స్ అనేది లేకుండానే సెల్లింగ్ చేసి లాస్ట్లో ఒక 1 అవర్ 2 అవర్స్లో మళ్ళీ వీ షేప్ రికవరీ అనేది తీసుకోవడం జరిగింది. ఎనీహౌ ఏంటంటే మనకి డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ఒక ఇండెసిసివ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడ్ అనేది 720 ఆడ్ లెవెల్స్ సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది మార్కెట్లో రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే అగైన్ సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా రికవర్ చేశారు కాబట్టి చూద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది అప్ సైడ్. ఒకవేళ మార్కెట్ స్లోగా కదిలి వెళ్ళిందంటే నెక్స్ట్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇది మనకి రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే బిగ్గర్ పిక్చర్. నౌ కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి చూద్దాం లోవర్ టైం ఫ్రేమ్స్లో. అండ్ పివోట్ పాయింట్స్ అనేది మనం ఎనేబుల్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ వీక్లీ అండ్ డైలీ పివోట్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి స్ట్రాంగ్గా కొద్దిగా గ్యాప్ అప్ అయింది, స్ట్రాంగ్గా కిందకు వచ్చి ప్రీవియస్ డే స్వింగ్ లో ఏదైతే ఉందో ఇది స్వింగ్ లో ఫ్రెండ్స్. ప్రీవియస్ డేలో ఆ లోన్ టెస్ట్ చేశాడు, క్లోజింగ్ ఇవ్వలేదు. అక్కడ నుంచి కూడా ఇది వచ్చేసరికి మనకి ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఐవి. ఓకే ఫ్రెండ్స్, ఇన్వర్టెడ్ హ్యామర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బుల్లిష్నెస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే యాక్చువల్గా సెల్లింగ్ ఉంది దానికి ముందు క్యాండిల్, బట్ బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎలా తెలుస్తుందంటే ఈ పాయింట్ దాకా బుల్స్ అనేవాళ్ళు ప్రైస్ని తీసుకెళ్లారు, బట్ ఇమీడియట్గా బేర్స్ వచ్చేసరికి మార్కెట్ ఏం చేశారంటే కిందకి తీసుకొచ్చారు. బట్ ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఈ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ ఉంది. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేసుకుంటే ఇది వచ్చేసరికి ఇన్వర్టెడ్ హ్యామర్ అనమాట. సో ఎప్పుడైతే ఈ లెవెల్ అనేది ట్రిగ్గర్ అవుతుందో మనకి ఏంటంటే లాంగ్ సైడ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మనకి ఇది మంచి బుల్లిష్ మారుబోజు క్యాండిల్ కూడాను. ఓకే, ఇది వచ్చేసరికి మార్నింగ్ వేసారంటే ప్రీవియస్ జస్ట్ లోని కిస్ చేశారు అంతే, క్లోజింగ్ ఇవ్వలేదు. ఈ యొక్క పివోట్ దగ్గర ప్రీవియస్ డే పివోట్ దగ్గర ఓపెన్ చేసి జస్ట్ లోని కిస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ అనేది తీసుకున్నారు. అగైన్ ఏంటంటే మనకి పివోట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నారు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా
వీక్గా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ రెసిస్టెన్స్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్గా సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. రెసిస్టెన్స్ అని మనం ఎలా చెప్తామంటే లైక్ రౌండ్ నంబర్స్ కానీ పివోట్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ థింగ్స్ కానీ మనం ఏంటంటే రెసిస్టెన్స్ అంటాం. ఎనీహౌ పివోట్ దగ్గర మళ్ళీ బుకింగ్ అయితే చేసుకున్నారు. మళ్ళీ ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా లాంగ్ తీసుకోవాలంటే ఇన్సైడ్ 50% రేంజ్లో మనకు ఆపర్చునిటీ వస్తే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద క్యాండిల్ కాబట్టి ఇంత పెద్ద స్టాప్ లాస్ అనేది పెట్టలేము ఇక్కడ బై చేసి. సో ఈ కేసులో మనం ఏం చేయొచ్చు అంటే ఒక లాట్ ఇక్కడ బై చేసుకోవచ్చు అండ్ రిట్రేస్మెంట్లో కూడా మనం ఏంటంటే సెకండ్ లాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అక్కడి నుంచి కూడా పివోట్ని దాటి పైకి వెళ్ళారు. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అగైన్ ఏంటంటే గేమ్ ప్లే చేశారు. ఇది వెరీ గుడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ పివోట్. దాని తర్వాత 2 క్యాండిల్స్ అనేది హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు, హ్యామర్ అనుకోవచ్చు, ఫార్మేషన్స్ జరిగినాయి. దాని తర్వాత చూడండి ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇమీడియట్గా ఫార్మేషన్ జరిగింది. బట్ జనరల్గా నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇమీడియట్గా ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు వెంటనే తీసుకోకుండా వెయిట్ చేయాలని చెప్తాను. ఎందుకంటే మనకి ఫస్ట్ అటెంప్ట్లో మేబీ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు. యాక్చువల్గా ఇది వెరీ గుడ్ క్యాండిల్ అండ్ మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ని రిజెక్ట్ చేశారు. బట్ అగైన్ బుల్స్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రీటెస్ట్కి వచ్చారు అండ్ అగైన్ హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలోఅప్ క్యాండిల్. ఎప్పుడైనా సరే మనకి టాప్లో ఇలా పైకి వెళ్ళింది అనుకోండి అప్ సైడు, ఈ టాప్లో ఇండెసిషన్ చూసి ఎప్పుడు కూడా షార్ట్ అనేది చేయకూడదు. అదేవిధంగా మార్కెట్ డ్రాప్ అవుతుంది అనుకోండి, ఇక్కడ ఇండెసిషన్ వచ్చేసింది మార్కెట్ యూ టర్న్ తీసుకుంటుందని కూడా ఎప్పుడు కూడా బయింగ్ అనేది చేయలేదు అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేదాకా. బట్ ప్రాబ్లం విత్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇచ్చేదాకా వెయిట్ చేయడం వల్ల సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం కొన్నదే టాప్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ రేంజింగ్లో ఉంది కాబట్టి ఒక క్యాండిల్ ఇక్కడ ఇండెసిషన్, ఒక క్యాండిల్ వెళ్ళేసరికి టాప్ వచ్చేస్తుంది. టాప్ దగ్గర మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉంటారు. ఓకే, ఎనీహౌ ఈ కేసులో మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ ఎవరైనా షార్ట్ చేసుకోవాలనుకుంటే దాని తర్వాత కూడా ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్ క్యాండిల్, ఇది అగైన్ ఫాలోఅప్ క్యాండిల్. దాని తర్వాత కొద్దిగా కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ని జస్ట్ టచ్ చేసింది ఈ పాయింట్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి కూడా ఇది కూడా వెరీ గుడ్ క్యాండిల్. మేబీ ఇది లూజింగ్ ట్రేడ్, ఎందుకంటే ఎక్సలెంట్ క్యాండిల్ ఇది కూడా లాంగ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది, అగైన్ ప్రీవియస్ స్ట్రక్చర్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మేబీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, యావరేజింగ్ అనేది తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ లూజింగ్ ట్రేడ్ అగైన్. బట్ టాక్టికల్గా ఏంటంటే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేశారు, కానీ ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఫస్ట్ టైం రిజెక్ట్ చేశారు. ఫాలోఅప్ క్యాండిల్ ఉంది చూడండి, ఇండెసిషన్ క్యాండిల్స్ 2, ఫాలోఅప్ క్యాండిల్ ఉంది, అంత సిగ్నిఫికెంట్గా లేదు. సెకండ్ టైం రీఅటెంప్ట్ చేసి ప్రీవియస్ హైని బ్రేక్ చేశారు, షూటింగ్ స్టార్ వచ్చింది. ఇది ఫాలోఅప్ క్యాండిల్. సో ఫ్రెండ్స్ ఈ కేసులో నేను ఏం చేస్తున్నానంటే ఒకసారి విక్స్ అనేది ఆఫ్ చేస్తున్నాను. చూడండి విక్స్ ఆఫ్ చేసినప్పుడు మీకు ఆ క్యాండిల్ యొక్క స్ట్రక్చర్ తెలుస్తుంది. చూడండి ఇది వెరీ గుడ్ క్యాండిల్, బులిష్ మారుబోజు. అండ్ ఈ క్యాండిల్ కూడా మనకేంటంటే బేరిష్ మారుబోజు. సో ఒకవేళ షార్ట్ ఇనిషియేట్ చేయాలంటే దిస్ ఈజ్ ద ఎక్సలెంట్ క్యాండిల్ అండ్ విల్ కీప్ ద స్టాప్ లాస్ అబోవ్ దిస్ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడటం వల్ల ఏంటంటే మార్కెట్ యొక్క విక్స్ ఆ స్ట్రక్చర్ అనేది అర్థమవుతుంది. సో ఎనీహౌ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఏదైతే చూడండి ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది, ఏదైతే నేను మార్క్ చేస్తున్నానో ఈ లెవెల్ అనేది ఇక్కడికి ఎప్పుడైతే ప్రైస్ చూడండి ఇక్కడ కానీ ప్రైస్ ఎప్పుడైతే వచ్చిందో అంటే రఫ్గా ఏంటంటే ఇది నాకు తెలిసి 42,200 ఆడ్ లెవెల్స్. ఇమీడియట్గా కరెంట్ షాక్ వచ్చినట్టు ఇమీడియట్గా బయర్స్ యాక్టివేట్ అవుతున్నారు. బట్ ఇక్కడ హైర్ హైస్ అనేది క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ టైం రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగుల్ అయ్యారు. సెకండ్ టైం ఫస్ట్ టైం ఇది రెసిస్టెన్స్, సెకండ్ టైము, థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు. అండ్ మోరోవర్ ఏంటంటే వెరీ బిగ్ క్యాండిల్తో చూడండి ఇది మనం బేరిష్ క్యాండిల్ అనుకున్నాం కదా, దాని తర్వాత హ్యామరు, ఇండెసిషన్, మళ్ళీ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఫాలోఅప్ ఎప్పుడైతే జరుగుతుందో మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ షార్ట్ సైడ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ ట్రెండీగా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ క్రాసెస్ కూడా మనకేంటంటే ఈ పాయింట్ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందో మంచి డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ ఇది, అక్కడ నుంచి కూడా క్రాస్ ఓవర్ ఏమి లేదు, ప్లేన్గా వెళ్ళి డైరెక్ట్గా S1ని బొంబార్డ్ చేసినాయి, సపోర్ట్ 1ని.
ఇక్కడ ఫ్రెండ్స్ S1 దగ్గర ఎవరైనా సరే గ్రీడీ ప్లే చేసి ఇమీడియట్గా బై చేస్తే కూడా ఈ క్యాండిల్ కూడా వెరీ బిగ్ డంపింగ్ క్యాండిల్ అనమాట. స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ వెరీ అగైన్ రెడ్ క్యాండిల్. ఇది యాక్చువల్గా చూడటానికి చిన్నగా ఉంటుంది కానీ సో ఏంటంటే అన్లెస్ అంటిల్ కన్ఫర్మేషన్ లేనంతకాలం మనం ట్రెండ్కి రివర్స్గా వెళ్ళటం అనేది ఇట్స్ బీన్ వెరీ రిస్కీ బిజినెస్. అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపించింది. ఓకే చూడండి, ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ అండ్ రిజెక్షన్ అండ్ షూటింగ్ స్టార్ అనుకోవచ్చు, ఇండెసిషన్ అనుకోవచ్చు, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ సేమ్ లైక్ ఇక్కడ మారుబోజు క్యాండిల్ లాగా వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది కొద్దిగా గేమ్ ప్లే చేశారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక లాట్ యాడ్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ లాట్ మీరు పుల్ బ్యాక్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దీని కింద కానీ పివోట్ కానీ SL అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వెరీ గుడ్ క్యాండిల్ అండ్ గుడ్ సెటప్ కూడా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఇది. దాని తర్వాత మార్కెట్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫాలో అప్ వచ్చినప్పుడు చూడండి, ఈ పాయింట్ దగ్గర మనకి ఇండెసిషన్, దాని తర్వాత ఫాలో అప్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇమీడియట్గా సెల్లింగ్ అనేది చేస్తున్నాం. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ చూడండి, ఫాలో అప్ లేదు ఇమీడియట్గా. ఓకే, హైని బ్రేక్ చేశాడు అంటే ఇది ట్రాప్ అనమాట. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండెసిషన్ అనుకోవచ్చు, షూటింగ్ స్టార్ అనుకోవచ్చు, ఇది హ్యాంగింగ్ మ్యాన్ లాంటిది, కరెక్ట్గా హ్యాంగింగ్ మ్యాన్ కాదు, ఫాలో అప్ క్యాండిల్ ఉంది. ఈ లోన్ బ్రేక్ చేయట్లా, మళ్ళీ ఇక్కడైతే కొద్దిగా బ్రేక్ చేశాడు. ఇక్కడ షూటింగ్ స్టారు, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, ఇండెసిషన్ ఏం లేదు కానీ డైరెక్ట్గా వచ్చేసాడు, బ్రేక్ చేశాడు, బట్ ఇమీడియట్గా రివర్స్ తీసుకున్నాడు. చూడండి మనకి ఇండెసిషన్, ఫాలో అప్ క్యాండిల్ డౌన్ సైడు, బట్ ఈ లోన్ బ్రేక్ చేయట్లా. అంటే ఏం చేస్తున్నాడంటే మార్కెట్ ఒక రివర్స్ తీసుకున్నాడు, ఇక్కడ సెల్లర్ని అటెంప్ట్ చేయించి వెంటనే పైకి వెళ్తున్నాడు, సెల్లర్ని అటెంప్ట్ చేయించి పైకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్ జంప్ అవుతూ పైకి వెళ్ళింది. ఎనీహౌ ఏంటంటే వి షేప్ రికవరీ అనేది మనకి మార్కెట్లో చూసాం. మార్నింగ్ ఎంత అయితే పడిపోయిందో దగ్గర దగ్గర దాంట్లో 70-80% స్ట్రాంగ్గా రికవర్ అనేది మనం చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కూడా వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఓకే, డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ ఇది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక లాటు అండ్ యావరేజింగ్ కోసం పుల్ బ్యాక్లో ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, కింద స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనకు ఒక కన్సోలిడేషన్లో మంచి క్యాండిల్ స్టిక్ అనేది ఫార్మేషన్ జరిగిందనుకోండి, దెన్ ఏంటంటే అగైన్ చూడండి ఇమీడియట్ క్యాండిల్ అయితే కొద్దిగా భయం ఉంటుంది మనకి, ఎందుకంటే క్యాండిల్ మీద క్యాండిల్ వెళ్తున్నాడు, మళ్ళీ వెంటనే రివర్స్ తీసుకున్నాడంటే మన ప్రైస్కి రాదు. బట్ ఇది కన్సోలిడేషన్లో ఉంది, కన్సోలిడేషన్లో ఉండి మళ్ళీ మంచి బ్యూటిఫుల్ బుల్లిష్ క్యాండిల్ తీసుకున్నాడు, సాలిడ్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ అనమాట ఇది. సో ఈ క్యాండిల్ పైన కూడా మనం ఏంటంటే లాంగ్ తీసుకోవచ్చు, ఒకవేళ యావరేజింగ్ అంటే ఈ ప్రైస్ దగ్గర యావరేజ్ అనేది తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కంప్లీట్ వి షేప్ రికవరీ. యా చూద్దాం ఫ్రెండ్స్, రేపటి రోజున మేబీ బుల్స్ కంట్రోల్ తీసుకుంటారేమో అనుకుంటున్నాం, బట్ మార్నింగ్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఒకసారి చూద్దాం. యా థ్యాంక్స్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే.